హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధుస్ నేచర్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. ఈరోజు వీడియో వచ్చేసి నాకు పెళ్ళైన దగ్గర నుంచి కూడాను నేను ఫాలో అవుతున్న కొన్ని అలవాట్లు అయితే మీకు చూపిస్తాను. ఇక్కడైతే కనుక పెరుగు అనేది తోడుపెట్టుకున్నానండి. అది కూడాను మట్టి ముంతలో చిన్న ముంత అయితే ఉందన్నమాట. ఇది 1 లీటర్ పాలు అయితే పడుతుందండి. మనకు పెరుగు వచ్చేసి 1 లీటర్ పెరుగు వస్తుంది. ఈ మట్టి ముంతలోని మనము పెరుగు తోడుపెట్టుకోవడం వలన పెరుగు అనేది గట్టిగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది, ఎందుకంటే బాడీకి చలవ చేస్తుంది అనమాట. ఈ మధ్యకాలంలోని మట్టి పాత్రలు చాలామంది ఉపయోగిస్తున్నారండి. అది చాలా మంచి విషయము. కాకపోతే మనం ఉపయోగించే మట్టి పాత్ర నిజమైందా కాదా అని తెలుసుకొని వాడడం చాలా ముఖ్యం అనమాట. ఎందుకంటే బయట ప్రతీది కూడాను నకిలీ అనేది చేస్తున్నారు. అలానే మట్టి పాత్రలు కూడా నకిలీ అయితే వచ్చినాయండి. అది ఎలా అంటే మిషన్ మేడ్ మట్టి పాత్రలు అయితే మనకు దొరుకుతున్నాయి కదా. అవి చాలా షైనింగ్గా ఉంటాయి, చాలా నీట్గా ఉంటాయి, చూడడానికి చాలా స్మూత్గా బాగుంటాయి అనమాట. అవి వచ్చేసి మిషన్ మేడ్. అది పూర్తిగా మట్టి అయితే కాదండి, అందులో ఇంకా చాలా రకాల మెటీరియల్స్ అయితే కలుపుతారనమాట. అవి యూజ్ చేయడం అంత మంచిది కాదు. మనకి ప్యూర్ మట్టితో చేసిన మట్టి పాత్రలు ఎక్కడ దొరుకుతాయంటే ప్రతి ఊళ్ళో కూడా కుమ్మరవాళ్ళు అనేది ఖచ్చితంగా ఉంటారండి. ఆ కుమ్మరోళ్ళ దగ్గర కుండలు అవి చేస్తారు కదా, వాళ్ళ దగ్గర మనము తీసుకుంటే కనుక మట్టి పాత్రలు మనకి ప్యూర్ అనేది దొరుకుతుంది. అలానే ప్యూర్ మట్టి పాత్రలు, హ్యాండ్మేడ్ మట్టి పాత్రలు ఏంటంటే కొంచెం రఫ్గా గరుగ్గా ఉంటాయి. అవి చూసుకొని తీసుకోండి. అలానే నేను ఇక్కడ ఇత్తడి బిందులు అయితే చూపిస్తున్నాను కదండి. ఇత్తడి బిందులు ప్రతి ఇంట్లో కూడా మ్యాక్సిమం ఉంటాయి. కాకపోతే షోకేస్లో బొమ్మలు ఉంటాయి కదా, అలాగా సన్సైడ్ మీద చక్కగా పండగలకి తీసుకొని తోమేసుకొని మళ్ళీ ప్యాక్ చేసుకొని సన్సైడ్ మీద పెట్టేసుకుంటాము. అలానే ఉపయోగిస్తారు, కానీ వాటిని తీసి వాటర్ పట్టుకోవడానికి అయితే కనుక చాలామంది ఉపయోగించట్లేదు. కానీ దయచేసి ఇత్తడి బిందులు, రాగి బిందులు తీసుకొని చక్కగా శుభ్రంగా తోముకొని అందులో వాటర్ పట్టుకొని పెట్టుకొని చక్కగా వంటకి అలానే తాగడానికి యూజ్ చేయండి. ఇలా మన వంటకి తాగడానికి ఇత్తడి, రాగి బిందులు యూజ్ చేయడం వల్ల అందులో బ్యాక్టీరియా అనేది చాలా మట్టికి పోతుందండి. మీరు ఒకటి అనుకోవచ్చు, ఎందుకు ఈ బిందుల్లోనే మనకి ప్యూరిఫైయర్ ఉంటున్నాయి కదా, అవి పెట్టేసుకుంటున్నాం కదా అని. ప్యూరిఫైయర్ కూడాను ప్లాస్టిక్ దాంట్లోనే కదండి వాటర్ ఉంటుంది. ప్లాస్టిక్ దాంట్లో వాటర్ ఉండడము, అందులో ఉన్న వాటర్ మనం తాగడం అనేది అస్సలు మంచి విషయం కాదు. చాలామందికి తెలుసు కదా, నేను కొత్తగా చెప్పేది ఏముంది, ప్లాస్టిక్ని మ్యాక్సిమం అవాయిడ్ చేయడమే మంచిది. అందుకోసం అనేసి ఇలాగ ఇత్తడి, రాగి బిందుల్లో నీళ్ళు అయితే కనుక పట్టుకొని ఒక నైట్ ఉంచుకొని తాగారంటే మీకు అందులో ఉన్న మలినాలు అన్నీ కూడా పోయి ఫ్రెష్ వాటర్ వస్తుంది. ఇంకా కొంచెం బెటర్ థింగ్ ఏం చేయొచ్చు అంటే నీళ్ళు అనేది కాచుకొని, ఇప్పుడు వర్షాకాలం కాబట్టి కంపల్సరీ వేడి నీళ్ళు కాచుకొని అయితే కనుక తాగండి. ఇది అయితే అస్సలు మర్చిపోవద్దు. అలానే నేను వంటకి కూడాను ఇత్తడి, మట్టి పాత్రలనే యూజ్ చేస్తానండి. ఇది అలవాటు ఎప్పటి నుంచి అంటే మ్యాక్సిమం పెళ్ళైనప్పటి నుంచి కూడాను ఇత్తడి, మట్టి పాత్రలనే యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే అల్యూమినియం, నాన్ స్టిక్ అస్సలు మంచివి కాదు. ఆ విషయం నాకు తెలుసు. అందుకనేసి అసలు ఆ పాత్రలే కొనలేదు. స్టార్టింగ్లో అల్యూమినియం అయితే వాడాను, నాన్ స్టిక్ అయితే కనుక అసలు తీసుకోలేదనమాట. ఆ అల్యూమినియం పాత్రలు కూడా ఒక్కొక్కటి తీసేసి షాప్ వాడికే ఇచ్చేసి నాకు కావాల్సిన ఇత్తడి పాత్రలైనా తీసుకునేదాన్ని, లేదంటే డబ్బులైనా తీసుకొని నాకు నచ్చినవి కొనుక్కునేదాన్ని అనమాట. అలా ఒక్కోటి అల్యూమినియం పాత్రలన్నీ బయటికి వెళ్ళిపోయినాయి. ఇక ఇలా రైసును, కూరలు అవి మట్టి ఇత్తడిలోనే వండుకుంటున్నానండి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మీకు స్టవ్ దగ్గర అట్ల పేనం అయితే కనిపించింది కదా, అట్ల రేక్ అంటారు. అది కూడాను పూర్తిగా ఐరన్ అండి. అసలు నాన్ స్టిక్ ప్యాన్ అనేది తీసుకోలేదు. ఈ ఐరన్ ప్యాన్ తీసుకుని అయితే దాదాపు 14-13 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి కూడా ఐరన్ ప్యాన్ యూజ్ చేస్తున్నాను. బరువుగా ఉంటుంది. అట్లు అనేవి చాలా బాగా వస్తాయి. మనకి ఐరన్ ప్యాన్ యూజ్ చేయడం వలన మనకి కొంచెం ఏమన్నా ఐరన్ లోపం అది ఉన్నా కానీ అదంతా క్యూర్ అయిపోయి హెల్త్ కూడా చాలా బాగుంటుందండి. నెక్స్ట్ ఏమో కూరగాయలు కట్ చేయడానికి కూడా మీకు ఇక్కడ చెక్క దిమ్మ అయితే కనుక కిటికీలో కనిపించింది కదా, చెక్క దిమ్మను అయితే కనుక వెజిటబుల్స్ కట్టర్ కింద యూజ్ చేస్తున్నాను. ఇంకా మీకు ఇక్కడ చూపిస్తున్న సీసాలన్నీ కూడాను నేను డైలీ యూజ్కి వేసుకునే ఐటమ్స్ అన్నీ కూడా అందులో వేసుకొని వాడతానండి. ప్లాస్టిక్ అనేది మ్యాక్సిమం ఇంట్లో ఉండడానికే చూస్తాను. ఇంకా తప్పదన్న వాటిని వేస్తాను తప్ప మ్యాక్సిమం ఎక్కువ సీసాలే ఉంటాయి నా దగ్గర, అందులోనే వేసుకుంటాను. చాలామంది అనుకుంటారు మెయింటెనెన్స్ కష్టం కదండి, గమ్మున జారిపోయి పడిపోతే అది ఇది అనేసి, కానీ నేను జాగ్రత్తగానే వాడతానండి. ఇదండి ఈ వీడియో. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.